చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికీ కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. 1.20 కోట్ల నాబార్డు నిధులతో బిల్లపాడు గ్రామ ప్రధాన రహదారి నిర్మాణ పనులు ఎమ్మెల్యే వెనిగళ్ల రాము భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు. దశాబ్దాల రోడ్డు సమస్యను పరిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు అవసరమైన ప్రతి చోట్ల రోడ్లు వేస్తున్నామని, అనేక సంవత్సరాలుగా పురపాలక సంఘానికి పంచాయతీలకు కాకుండా పోయిన మందపాడు న్యూ కాలనీను ప్రజల సౌకర్యార్థం బిల్లపాడు పంచాయతీలో కలుపుతున్నట్లు ఎమ్మెల్యే రాము ప్రకటించారు. గత పాలకులు గ్రామాల్లో గుప్పిడి మట్టి పోసిన పాపాన పోలేదని, కుటుంబ పాలనలో ప్రజలకు త్రాగు, సాగునీరు, రహదారుల సమస్యలు, సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు వాసె మురళి, ఎంపీడీఓ ప్రాజెక్టు డిఈఏఈ, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. బెల్లపాడు గ్రామం రావడం జరిగింది. ఇక్కడ మంచిగా రోడ్డు ఒకటి శాంక్షన్ చేసుకున్నాం 80 లక్షలతోటి, దగ్గర నాబార్డు నిధులతోటి. నాబార్డు అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నాబార్డు అనగానే క్వాలిటీ హెవీ రోడ్స్ ఇస్తారు వాళ్ళు తప్పకుండా. మంచి రోడ్డు మనకి ఇక్కడ శాంక్షన్ అవ్వటం జరిగింది. రోడ్డు సైజు పెరగదు కానీ బట్ స్ట్రెంత్ అయితే కనుక బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ దీంతో మందపాడు న్యూ కాలనీ దాకా టోటల్గా రోడ్డు వేసేయటం జరుగుతుంది. బెల్లపాడు గ్రామం కొంచెం ప్రత్యేకమైన గ్రామం. నా దృష్టిలో కూడా నాకు చాలా ప్రత్యేకమైన గ్రామం. మా నాన్నగారికి ఒక చిన్న ఇల్లు కూడా ఉండేది ఇక్కడ. అది ఉంటుంది. ఇంకా స్థలం కూడా మా పేరు మీద ఉంది. అంతేకాకుండా ఇక్కడ నేను చాలా రోజులు తిరిగాను. ఆ ఇల్లు కట్టేటప్పుడు కానీ దీంట్లో కానీ నేను చాలా రెగ్యులర్గా ఇక్కడికి వచ్చేవాడిని. ఇప్పుడు చూస్తే రోడ్డుకి అది ఆల్మోస్ట్ 4 అడుగుల కిందకే ఉండేది అప్పట్లో ఆ ఏరియా అంతా. అలాంటిది ఆ రోడ్స్ కూడా పెరిగిపోయి ఆ వాటి హైట్ పెరిగిపోయి రోడ్డు అయితే కనుక చాలా డౌన్ లో కనపడుతుంది. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఇంటింటికి వెళ్ళాను. ప్రతి విషయం నాకు తెలుసు ఇక్కడ సమస్యలు ఏమున్నాయి అనేది. అందుకోసమే రాగానే కూడా ₹1 కోటి గ్రాంట్ నా ఎన్ఆర్జీఎస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ శాంక్షన్ చేసి అనేక రోడ్లు వేసుకున్నాం. ఇంకా అనేక రోడ్లు ఉన్నాయి. తప్పకుండా ప్రతి రోడ్డు కూడా ఇక్కడ వేస్తామని చెప్పేసి గ్యారంటీగా చెప్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రధానమైన దాంట్లో న్యూ మందపాడు కాలనీ కూడా ప్రాబ్లం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అది ఎటు కాకుండా ప్రజలు ఎవరి తాలూకానో తెలియకుండానో అలా ఉండిపోవడంతో చాలా రాంగ్ గా మెసేజ్ వెళ్తుంది. వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియని పరిస్థితి. ఎందుకంటే రోడ్లు అడగడానికి ఎవరిని అడగాలో తెలియదు. అంటే ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తుల కింద వాళ్ళు ఉండిపోవటం చాలా ప్రాబ్లంగా ఉంది. ఆ విషయం కూడా నేను ఆల్రెడీ గమనించుకున్నాను. మొన్నే మొదలెట్టాం ప్రాసెస్ కూడా. బెల్లపాడులో కలిపేయాల్సిందిగా. సో మొత్తాన్ని ఒకే గ్రామం, ఎందుకంటే దీని పక్కనే ఉంటది కాబట్టి. పైగా బెల్లపాడుకి అనేకమైన చుట్టుపక్కల అంచేపు ఏదో 10,000 ఇచ్చాము 5,000 ఇచ్చాము అని అన్నారు కానీ ఊరు మాత్రం బాగు చేయలేదండి. ఇప్పుడు ఎనిగేల రాము గారు వచ్చిన తర్వాత
మా కాలనీ బాగుపడింది, మా ఊరు బాగుపడింది. రాగానే ఏ ఊరికైనా 25 లక్షలు 30 లక్షలు ఇచ్చారు, కానీ మా బిల్లపాటి గ్రామానికి మాత్రం ₹1 కోటి సెలక్షన్ చేశారు. చాలా రోడ్లు వేసుకున్నాం. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇదే ప్రభుత్వం మళ్ళీ రావాలని అనుకుంటున్నాం మేము. ఇవాళ మన ఎమ్మెల్యే గారి సహకారంతో రా వెంకటేశ్వర గారి కృషితో మన బెల్లపాడు గ్రామానికి తార్ రోడ్డు నాబార్డు నిధులతో శాంక్షన్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఒక గ్రామస్తుడిగా నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ రోడ్డు ఆల్మోస్ట్ కూడా బెల్లపాడు అంతా కవర్ చేయడానికి తగ్గట్టుగా ప్లాన్స్ వేశారు. 33 కోట్ల నిధులతో మచిలీపట్నం కమ్మవారి చెరువు వయా చిన్నాపురం ఆర్ఎన్బి రహదారి డబుల్ లైన్ రోడ్డు విస్తరణ పనులను రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఆర్ఎన్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మంత్రులకు సంక్రాంతి వేడుకలు పురస్కరించుకుని గంగిరెద్దులతో ఆత్మీయ స్వాగతం పలికిన చిన్నాపురం గ్రామస్తులు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ లో రహదారుల భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన రోడ్డు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు పాల్గొన్న ఏపీ ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ, జనసేన నేత బండిరెడ్డి రామకృష్ణ, స్థానిక కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు ఆ రోజున 30 కోట్ల రూపాయలతో కట్టడం జరిగింది. అలాగే రోడ్డు కూడా సింగిల్ రోడ్డు, ఎదురుగుండా లారీ వచ్చినా బస్సు వచ్చినా చాలా ఇబ్బంది ఉండేది. దగ్గర 10 కోట్లతో ఆ రోజున దాన్ని వెడల్పు చేశాం. ఈ రోజు ఆ రోడ్డుని 6 కోట్ల రూపాయలతో స్ట్రెంథెన్ చేయడానికి గౌరవ మంత్రి వర్యులు జనార్దన్ రెడ్డి గారి చేతుల మీద చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒకసారి వారి గట్టిగా మన అందరం కూడా మరి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేద్దాం. మరి మిగతా రోడ్డు చిన్నాపురంలో కూడా ఉంది. చిన్నాపురం నుంచి కమ్మవారి చేరుకున్నటువంటి రోడ్డు కూడా మరి గతంలో మనం అక్కడ ఉల్లిపాయలను పెంచి కట్టాం. దగ్గర 60 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద 2014-19లో ప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోడ్డు కనెక్టివిటీగా సింగిల్ రోడ్డు ఉంటే దాన్ని కూడా డబల్ చేయాలని చెప్పి ఆ రోజు ప్రపోజల్ పెట్టి దగ్గర 30 కోట్ల రూపాయలు ఆ రోజున ముఖ్యమంత్రి గారు కూడా దానికి అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం చేస్తామని చెప్పి మొత్తం కేవలం ఊరికే పైన నటన చేశారు. ఇవాళ అవన్నీ గుంటలు పడిపోయి చూశాము. విధ్వంసంతో మొదలైనటువంటి పాలన ఆఖరికి రాష్ట్ర రహదారులను కూడా విధ్వంసం చేసి ఏ రోజు కూడా రెన్యూవల్ గాని గుర్తులు పుచ్చిన పాపాన పోలేదు. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మేము అధిక ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నామో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ద్వారా 3,300 కోట్ల రూపాయలు రాష్ట్ర చరిత్రలో ఒక్క సంవత్సరం లోపలనే 3,300 కోట్ల రూపాయలు శాంక్షన్స్ చేసి ఈ రోజు రహదారులన్నీ కూడా గుంతలు లేని మయంగా చేస్తా ఉన్నాము. అదేవిధంగా కేవలం ఒక్క మచిలీపట్నానికి 30 కోట్లకు పైన నిధులు విడుదల చేయడము. అది నిత్యం మా సోదరుడు రవి ఎప్పుడు కనిపిన అన్న మా ఊరు రోడ్లు ఎప్పుడు బాగుపరుస్తారు, ఎప్పుడు చేస్తారని చెప్పి మాకు అనుబంధంతో కాబట్టి ఎప్పుడు కూడా అడిగేవాడు. ఎప్పుడైనా కానీ రవి ఖచ్చితంగా కూడా మీరు మాటిచ్చారు, ప్రజలకు మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈ రోజు మనం ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి దానిలో భాగంగానే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, వారి సహాయ సహకారాలు, అదేవిధంగా డైలీ లోకేష్ బాబు కూడా రోడ్ల పరిస్థితి ఎంతవరకు వచ్చిందని కూడా వారు కూడా ఆరాధిస్తూ ఉంటారు. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పిఆర్ రోడ్ల మీద కూడా పెడతా ఉన్నారు. ఏది ఏమైనా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాలను మనం అదృష్టంగా భావిస్తా ఉన్నాము. ఇంకా కొన్ని పనులు కూడా చెప్పడం జరిగింది సోదరుడు. వాటన్నిటిని కూడా ఇప్పుడు జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో తర్వాత రివ్యూ చేసుకుని ఏవైతే రహదారులు కూడా లేవో వాటికి కూడా ఖచ్చితంగా కూడా త్వరలోనే ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత కొన్ని నిధులు అడిగారు కొన్ని చోట్ల, అవి కూడా వాటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పర్యటించారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పురాయ పరిసర గ్రామస్తులు తమ సమస్యల అర్జీలను ఎమ్మెల్యేకు అందజేశారు. అర్జీలు అందించిన ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మండల పరిషత్ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో రైతాంగ సమస్యలు, అభివృద్ధి పనులపై రివ్యూ నిర్వహించారు. గ్రామాల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అధికారులు ఎమ్మెల్యే రాముకు తెలిపారు. అనంతరం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాలసీ పర సమస్యలు, ఆర్థిక పర సమస్యల పరిష్కారం కొంత ఆలస్యమవుతుందని, కానీ పరిష్కరించడం మాత్రం పక్కా అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ సాయన పుష్పవతి, గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరు రవికుమార్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. ఇది పెట్టిస్తాను కొనుగోలు చేస్తారు. మామూలుగా వచ్చింది కూడా ఈ కింద కొనుగోలు చేస్తాం. ఓకే, మొత్తం అంతా కొనుగోలు చేస్తాం. అంతా FTOs జనరేట్ చేసాము. పేమెంట్ కూడా పడిపోవడం జరిగింది. పేమెంట్ కూడా అయిపోయింది. అయిపోయింది అంటే దాన్ని దాంట్లో
ఏంటంటే అన్ని శాఖలకు సంబంధించి వాటిని ఎంత కాదు ఇప్పుడు కొత్తది పెట్టించారా? ఇప్పుడు సైట్ ఓపెన్ అయినప్పుడు పిలిచి చేయించాం నడుస్తుంది. మనం ఏదైనా చేస్తాం, రైతులనైతే ఇబ్బంది పడకుండా చేస్తాం అనేది మాత్రం ఈసారి రైతులందరూ నమ్మారని నా ఉద్దేశం. ఈసారి జరిగిన దాంట్లో సో అందుకని వాళ్ళకు కూడా భరోసా ఉంటే వాళ్ళు టెన్షన్ లేకుండా ఉంటారు. సో ఒకవేళ వాన వచ్చింది, వరద వచ్చింది, లేదు మనకి ముంపుకు గురైంది, ఓకే మనం పచ్చి బియ్యమైనా కొంటున్నాం, అన్ని కొంటున్నాం, ఏదైనా కొంటున్నాం, బేసికల్ వాళ్ళకైతే కనుక రైతుకైతే కనుక ప్రాబ్లం లేకుండా చేసుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటిసారిగా జరుగుతుంది నాకు తెలిసినంత వరకు. ఇంత ముందు లాస్ట్ టైం కూడా ఉన్నా కదా, అంత ముందు వానలు పడ్డప్పుడు అంటే ఎలక్షన్ ముందు కూడా చూశాను నేను. అప్పుడు పరిస్థితి చూస్తే మరీ దారుణంగా ఉంది. బేసిక్ అంటే కనీసం కింద కాలు కూడా కింద పెట్టకుండా పందాలు పెట్టుకుని దాంట్లో నుంచి డాన్స్ చేసుకుని ఒకరి నుంచి ఒకరు చూసుకుంటూ పోయారు. అది సార్ ఆ పరిస్థితి లేదు, మనం అందరూ కలిపి కూర్చున్నాం అనే ఉద్దేశం కూడా అర్థమైంది. అధికారులు కూడా చాలా బాగా పనిచేశారు ఈసారి చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ప్రశంసలు. ఆ విషయంలో మాత్రం తిరుగులేదు మనకి. మన తుఫాన్ వచ్చినప్పుడు కానీ, ఆ తర్వాత బియ్యం కొనుగోలులో కానీ ప్రతి ఒక్కరూ పగలు కష్టపడి ఎవరికి పాపం లేకుండా చేశారు. దానికి కూడా అధికారులు కూడా అభినందిద్దాం. తప్పకుండా మనం అందరం కలిసి ముందుకు రాడుదాం. మురికాలలో ఫిషింగ్ హార్బర్ కు నడుకుదిటి నరసింహారావు పేరు హర్షణీయం. జిల్లాలో అభివృద్ధి పనులపై ప్రతి 3 నెలలకు సమీక్షిస్తాం. కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో బందర్ పోర్ట్ ఫిషింగ్ హార్బర్ కు పనులపై మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బందర్ పోర్ట్ ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్స్చేంజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బందర్ పోర్ట్ ఫిషింగ్ హార్బర్ లో అధికారులు, మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కోనకల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ నవీన్, మారిటైమ్ బోర్డు సిఈ రాఘవరావు, మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి ఆర్ఎండ్బి రహదారులు, నేషనల్ హైవేస్, అదేవిధంగా ఏదైతే పోర్టు పనులు, ఫిషింగ్ హార్బర్ల మీద నేను సోదరుడు రవి గారు కలిసి రివ్యూ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పాలకులు చేసినటువంటి పాపాలు, ఏదైతే రహదారులన్నీ కూడా నిర్వీర్యమైపోయి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఉందా అని గత 5 సంవత్సరాలలో జనము మర్చిపోయేటట్టుగా చేశారు. వాళ్ళ పాపాలన్నీ కూడా మమ్మల్ని వెంటాడుతూ ఉంటే కూటమి ప్రజలు ఏదైతే మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈరోజు మాకందరికీ కూడా ఏదైనా ప్రభుత్వం వస్తే ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం, అభివృద్ధి చెందాలన్నా అది అవుతుంది కాబట్టి ప్రజలంతా నమ్మి మాకందరికీ కూడా ఓట్లు వేశారు. ఈ రోజుకి ఇక్కడ జిల్లాకు వచ్చేటప్పటికి, కృష్ణా డిస్టిక్ వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఈ యొక్క కృష్ణా జిల్లాకు 1518 కిలోమీటర్లకు గాను 160 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. పార్ట్ హోల్స్ కి అయితేనేమి, రెన్యూవల్స్ కి అయితేనేమి, వీటన్నిటికీ కూడా. అందులో భాగంగా మచిలీపట్నంకు ఒక 33 కోట్ల రూపాయలు, గతంలో పెండింగ్ పడి నిలబడినటువంటి నాబార్డు కింద ఒక 30. ఆర్ఎండ్బి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో జరుగుతున్నటువంటి రోడ్ల అభివృద్ధి పైన, మచిలీపట్నం పోర్టు అలాగే ఫిషింగ్ హార్బర్ పైన ఈరోజు ఇక్కడ సమీక్ష నిర్వహించడం జరిగింది. అలాగే ఉదయం మచిలీపట్నంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిలో దాదాపు 33 కోట్ల రూపాయలు చిన్నాపురం నుంచి కమ్మవారి చెరువు వరకు ఉన్నటువంటి రోడ్ని స్ట్రెంథనింగ్ చేయడానికి, అలాగే రోడ్డు వైడెన్ చేయడానికి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది.
అలాగే కాళీకాయనపేట దగ్గర నుంచి చిన్నాపురం వరకు రోడ్డు స్ట్రెంథెన్ చేయడానికి మరొక 6 కోట్ల రూపాయలు. అదేవిధంగా శారదానగర్ నుంచి కృష్ణా యూనివర్సిటీ మీదుగా కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రోడ్డు ప్రారంభించడానికి R&B మినిస్ట్రీస్ DC జనార్దన్ రెడ్డి విచ్చేశారు. వారికి స్థానిక ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, ఏపీ స్టేట్ ఫేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బొరగడ శ్రీకాంత్, స్థానిక కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా R&B మినిస్టర్ మాట్లాడుతూ 20 సంవత్సరాల అభివృద్ధి లేకుండా పోయిన ఈ గుడివాడకు రావణాసురుడు పోవటానికి ఈ రామన్న రావడానికి 20 ఏళ్లు పట్టిందని, అసెంబ్లీలో అయినా మరి వేరే చోట అయినా ఏ సందర్భంలో కలిసిన గుడివాడ రోడ్ల గురించి చెబుతూ ఉండేవాడని, ఒకసారి గుడివాడ సందర్శించాలని కోరేవాడని, ఎప్పుడూ అభివృద్ధి కోసం తప్పించేవాడని, గుడివాడ అభివృద్ధిలో పాలు పంచుకుంటానని, 9 నెలల కాలంలో 25,000 కిలోమీటర్లకు 1061 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు చేశామని, ఇంకా అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని తెలియజేశారు. ఈరోజు గుడివాడలో జరిగినటువంటి R&B డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి ఈ అభివృద్ధి పనులు చూడాలని తమ్ముడు రామన్న చాలా రోజుల నుంచి కూడా ఒకసారి రానంటే వస్తాను కానీ నువ్వేం కోరొద్దన్నాను. రామన్న ఎప్పుడు కోరకుండానే కోరుతుంటాడు. అసెంబ్లీలో ఎదురైనా డిన్నర్లో ఉన్నా భోజనం చేస్తున్నా పక్కన కూర్చుంటారు అన్న రోడ్డు అంటాడు. ముఖ్యంగా మీకు అందరికీ ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్నో చోట్ల చూస్తూ ఉంటాం మేము కూడా ప్రోగ్రామ్స్ కానీ, చాలా మటుకు నేను కూడా ఇప్పుడు 24 గంటలు ప్రజల్లోనే ఉంటాము. ఒక చిన్న పిల్లలకు ఒక కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి వారికి ఒక సహాయం చేస్తే కొన్ని కోట్ల రూపాయలు కాదు ఎన్ని జన్మలు ఎత్తినా కానీ వారి రుణం తీర్చుకోలేము. అటువంటిది గుడివాడలో కేవలం ఒక బైపాస్ రోడ్ లో ఇందాక చూస్తే ఆ పిల్లల్లో వాళ్ళ దగ్గర కల్మషం ఉండదు, ఏమి కల్మషం తెలియని ప్రయోగాలు ఒక దేవతలతో సమానం ఆ పిల్లలందరూ. వాళ్ళ ఆనందం చూస్తా ఉంటే నాకే కళ్ళంటే నీళ్ళు వచ్చాయి. అంటే ఎంత పాపం జరిగింది ఇన్నాళ్ళు ఇక్కడ. గత 5 సంవత్సరాలు ఏం కోల్పోయారు గుడివాడ ప్రజలు. 20 ఏళ్ళు అంటే ప్రజలు ఓపిక పట్టారు. కోట్ల రూపాయలు ఈ జిల్లాకు కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి 160 కోట్ల రూపాయలలో. ఈరోజు ఇక్కడ మనకు సంబంధించినటువంటి గుడివాడకు సంబంధించి 165 కిలోమీటర్ల మొత్తం విస్తీర్ణంగాను 16 కోట్ల చిల్లర రూపాయలు పెట్టడం జరిగింది. ఏది ఇచ్చినా కానీ కూడా ఈ ప్రజల రుణం తీర్చుకోలేము. కొద్దిగా ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే ప్రజలకు అన్ని ఒకేసారి కూడా చేయలేకపోతున్నాం ఆర్థికంగా. అదేవిధంగా ఏది ఏమైనా కానీ కూడా ప్రజలకు అనువైన సౌకర్యం ఇవ్వాలి. ఏదైతే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందో ఆ బాగున్నప్పుడే ఖచ్చితంగా కూడా పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది. ఉదయం లేచినప్పుడు కూడా మనిషి 12 గంటలు ఇంట్లో ఉంటే 12 గంటలు రోడ్ల మీదనే ఉంటాం మనం. ఎక్కడో బయట తిరగడము, బయటకు చేయడము, పనులకో పొలానికో
వ్యాపారానికో లేకపోతే పరిశ్రమలకు వెళ్తా ఉంటాం. కాబట్టి దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాము. ఖచ్చితంగా కూడా రాము కొన్ని విషయాలు చెప్పాడు, నాకు ఫోటోలు చూస్తే బాధగా ఉంది. ఏదేమైనా రేపు వచ్చేటువంటి రాబోయే బడ్జెట్ లో అదే విధంగా ఖచ్చితంగా కూడా రామన్న ఏది చెప్పాడో అవన్నీ కూడా పెట్టి శాంక్షన్ ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ ఒక్కసారి వచ్చి మీ అందరి సమక్షంలో కూడా మళ్ళీ సెలబ్రేషన్ చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఎన్టీఆర్ జిల్లా అవస్థాపన మండలం కార్యాలయంలో మీటింగ్ హాల్లో బుధవారం నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల తాతయ్య వివిధ శాఖల అధికారులతో కీలకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా అవస్థాపన గ్రామంలో కొనసాగుతున్న తాగునీటి సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు గంభీరంగా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వర్లమూడి రాంబాబు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాంబాబు మరియు తహసీల్దార్ రాహుల్, డిఈ ఆర్డబ్ల్యూఎస్ రామలింగేశ్వరరావు అధికారులు మరియు అన్ని శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పాత స్కీమ్ 40 లీటర్లు పర్ హెడ్ సార్ లీటర్ కావాలి. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ ఏపీ ఐఐసి కాలనీ రైతు బజార్ ఏరియాలో ప్రజా సమస్యల గురించి మరియు అంగన్వాడీ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ చెరుకూరు మురళి మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంలో పోయిన అంగన్వాడీ భవనానికి 35 లక్షల సిఎస్ఆర్ ఫౌండేషన్ విఎంసీ నిధులతో నిర్మించిన విద్యార్థులకు సరికొత్త రూమ్స్ ఏర్పరిచేందుకు కాంట్రాక్టర్ చేకూరు మురళి 15 లక్షలతో నిర్మిస్తామని ముందుకు రావడం జరిగిందన్నారు. ఈ స్కూల్ ను 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు అప్డేట్ చేయాలని స్థానికుల చిరకాల కోరిక అన్నారు. సిఎస్ఆర్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తోటకూర కిషన్ కుమార్, కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలిసిన విధంగానే కార్పొరేషన్ వారి సహకారంతో 35 లక్షల రూపాయల అంగన్వాడీ స్కూల్ని ఏర్పాటు చేసుకోవడానికి శంకుస్థాపన జరిగింది. గతంలో ఇక్కడ మూలన్న స్కూలు ఆ రోడ్డు వెయిటింగ్లో ఇబ్బంది పడటం వల్ల తక్షణమే దానికి స్పందించి కమిషనర్ గారు అదేవిధంగా కార్పొరేటర్ గారు వీళ్ళందరూ సహకారంతో దాన్ని శాంక్షన్ చేసుకోవడం, కాంట్రాక్ట్ కూడా తొందరలో మొదలుపెట్టి తొందరలో దానికి తోడు మరి ముఖ్యంగా చెరుకు మురళయ్య గారు వారికి రిక్వెస్ట్ చేసి వారికి తీసుకొచ్చారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు పడిన రాష్ట్రం. మనం విడిపోయినప్పుడే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం. తర్వాత 5 సంవత్సరాలు కొంతవరకు మెరుగుపరిచిన ఆ తర్వాత 5 సంవత్సరాలు విధ్వంస పాలనలో మొత్తం మరలా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భంలో అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి పౌరుడి మీద ఉందని చెప్పారు. ఆ విధంగానే ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ అనేకమైన కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరుగుతోంది. ఆ విధానంలోనే మరి మురళయ్య గారు ఈ ప్రాంతం మీద ఉన్న అభిమానం, ఈ ప్రాంతం మీద ఉన్న మనుషుల మీద ఉన్న అభిమానంతో ఇక్కడ 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చిన వారికి మనస్ఫూర్తిగా ఈ యొక్క అందరి పిల్లల తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి యోజన విధ్వంసం నుంచి పునర్నిర్మాణం చేయడానికి అనేకమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతూ అటు సంక్షేమాలని ఇటు అభివృద్ధిని కూడా సమాన స్థాయిలో తీసుకువెళ్తూ వీలైనంత వరకు ప్రతి ఒక్కళ్ళకి సర్వీస్ చేయడానికి ఈ ప్రభుత్వం అటు మోడీ గారి యొక్క సహకారంతో ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.